చదువుల్లో అద్భుతంగా రాణిస్తున్న చాలా మంది విద్యార్థులు జాబ్ ఇంటర్వ్యూలు ఎదుర్కోవడంలో సతమతమవుతుంటారు. బుర్ర నిండా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ప్రెజెంటేషన్ స్కిల్స్ లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వారి కోసమే మెరుపులాంటి ఆలోచన చేశాడా యువకుడు. ఇంటర్వ్యూ బడ్డీ పేరిట ఒక అంకుర సంస్థ స్థాపించాడు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతూ బడా ప్యాకేజీలతో కొలువులు సాధించేలా శిక్షణ ఇస్తున్నాడు విశాఖకు చెందిన ఉజ్వల్ సూరంపల్లి. ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే అకాడమిక్ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు. బాడీ లాంగ్వేజ్, ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. అప్పుడే మెరుగైన ప్రదర్శన కనబరుచుతాం. దాంతో మనం కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఇందుకు కావలసిన నైపుణ్యాలను ఇంటర్వ్యూ బడ్డీ ద్వారా అందిస్తున్నాడు ఈ యువకుడు. ఈ యువకుడి పేరు ఉజ్వల్ సూరంపల్లి. పుట్టి పెరిగిందంతా విశాఖలోనే. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. ఉజ్వల్ సూరంపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ ఉద్యోగం సాధించాడు. కానీ క్లాస్ టాపర్స్ అయిన స్నేహితులకు జాబ్ రాలేదు. బుర్ర నిండా సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్న ప్రెజెంటేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం లేక ఇలా జరిగిందని బాధపడ్డాడు ఉజ్వల్ సూరంపల్లి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. సో నేను ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఉన్నప్పుడు మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినప్పుడు ఏంటంటే డిఫరెంట్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయ్యాయి మా కంపెనీలో, నేను ఇంటర్వ్యూ చేస్తున్న కంపెనీలో. సో ఇంటర్వ్యూయర్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నా ప్రొఫైల్తో అతను బాగా ఇంప్రెస్ అయ్యారు. సో అతను తన పక్కన కూర్చోబెట్టుకొని నా బ్యాచ్మేట్స్ ముగ్గురిని ఇంటర్వ్యూ చేశారనమాట. సో ఈ ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు టాపర్స్, 9 పాయింటర్స్, అలాగా బాగా స్కోర్ చేసిన వాళ్ళు. బేసిక్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూర్ అడుగుతున్నా కూడా ఏదో సమ్ నెట్లో బట్టి కొట్టేసి ఆన్సర్స్ ఇస్తున్నట్టు వచ్చింది. నేను చూసింది ఏంటంటే వీళ్ళకి టెక్నికల్ స్కిల్ ఉన్నా కానీ ఇంటర్వ్యూ అనేసరికి ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, యాంగ్జైటీ, స్ట్రెస్ అవన్నీ వచ్చేసి బేసిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయారు. అల్టిమేట్లీ వాళ్ళకి జాబ్ రాలేదు డిస్పైట్ దే హ్యావింగ్ ది గుడ్ స్కోర్స్. తర్వాత మాస్టర్స్ చేసేందుకు జర్మనీ వెళ్లాడు ఉజ్వల్. చదువంతా అయ్యాక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లాడు. అక్కడ సేమ్ ఇలానే తన స్నేహితులు ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు ఇష్టపడేవారు కాదు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో చాలా మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు వెళ్లాలంటే భయపడుతున్నారని గ్రహించాడు. ఇంటర్వ్యూపై నెలకొన్న భయాలు తీసేసి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ఇంటర్వ్యూ బడ్డీ అంకుర సంస్థను స్థాపించాడు. సో ఇంటర్వ్యూ బడ్డీ ఏంటి అంటే, ఇంటర్వ్యూ బడ్డీతో మేము మాక్ ఇంటర్వ్యూస్ ఆఫర్ చేస్తాం. సో మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ కానీ, ఒక జాబ్ సీకర్ కానీ, ఆర్ ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఆర్ ఫేస్ చేసే ముందు వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫేసింగ్ ది ఇంటర్వ్యూ ఆఫర్ చేస్తాం అనమాట. సో క్యాండిడేట్కి ఏంటంటే ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలా ఇంటర్వ్యూ ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, నా ప్రిపరేషన్ ఇప్పటివరకు నేను చేసింది బాగుందా లేదా, ఇంకా ఏమైనా స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉందా, నా వీకర్ ఏరియాస్ ఏంటి, ఒకవేళ వీకర్ ఏరియాస్ తెలిసాక దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఇవన్నీ మనం మాక్ ఇంటర్వ్యూలో ఆ క్యాండిడేట్కి తెలియపరుస్తాం అనమాట. 40కి పైగా దేశాల నుంచి 2 లక్షల మందికి పైగా యువత ఇంటర్వ్యూ బడ్డీ ద్వారా మార్గనిర్దేశం పొందారని చెబుతున్నాడు ఉజ్వల్. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న విద్యార్థులు ఇంటర్వ్యూ బడ్డీ యాప్ను సందర్శించవచ్చని అంటున్నాడు. వారిచ్చే సలహాలు, సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలను పొందవచ్చని వివరిస్తున్నాడు. సో ఎనీ పర్సన్ ఎవరైతే వాళ్ళు యాక్చువల్ జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో, కూర్చుంటున్నారో, వాళ్ళందరూ మా ప్లాట్ఫామ్కి వచ్చి మాక్ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. సో మా యూజర్స్ అందరూ డైరెక్ట్గా మా వెబ్సైట్కి వస్తారు. సో interviewbuddy.net మా వెబ్సైట్ URL. సో సింపుల్గా వెబ్సైట్కి వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఇంటర్వ్యూ అబ్జెక్టివ్ ఏంటి. కొన్ని మందికి మాక్ ఇంటర్వ్యూ అక్కర్లేదు, మేబీ వాళ్ళకి గైడెన్స్ ఆర్ మెంటర్షిప్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం మాక్ ఇంటర్వ్యూలో అడ్రస్ చేసి వాళ్ళకి గైడెన్స్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్రిపరేషన్ ఇస్తాం. సో ఎసెన్షియల్లీ ఇంటర్వ్యూ కోచింగ్ ఆఫర్ చేస్తాం. 0 లెవెల్ కాన్ఫిడెన్స్ తో వచ్చే విద్యార్థులకు చాలా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నామని చెబుతున్నారు ఈ ఉద్యోగులు. కోచింగ్ ద్వారా విద్యార్థుల్లో ఉన్న భయాన్ని దూరం చేస్తున్నామని అంటున్నారు. కస్టమర్ లైఫ్ సైకిల్ కంప్లీట్గా ఒక పర్సన్ మా సర్వీస్ తీసుకున్నప్పటి నుంచి అది ముగించేదాకా మళ్ళీ వాళ్ళ నుంచి మేము ఎలా బెటర్ అవ్వాలని ఫీడ్బ్యాక్ తీసుకొని
దాన్ని మా సిస్టంలోకి పెట్టి అలాగ డెవలప్ చేయడం అనేది నా ప్రైమరీ డ్యూటీ. మా సర్వీసెస్లో మేము ఎక్స్పర్ట్స్తో ఇనీషియల్గా దీన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఏఐ వైపు మేము ఈ మధ్యకాలంలో చాలా మట్టుగా పివట్ అయ్యాం. సో మా దగ్గరికి క్యాండిడేట్స్ వస్తూ ఉంటారు 0 లెవెల్ కాన్ఫిడెన్స్తో. వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ అవి ఇచ్చి వాళ్ళలో ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టి వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఆర్ జాబ్ వచ్చేలా చూసి ఫుల్ కాన్ఫిడెన్స్తో బయటకు పంపిస్తాం. ఇంటర్వ్యూ బడ్డీ ద్వారా దేశ విదేశాల్లో చాలా మంది యువత ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారన్న ఉజ్వల్ సూరంపల్లి భవిష్యత్తులో మరింత విస్తరించి విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తానని అంటున్నారు. విద్యార్థి దశలో మొదలైన అతడి ఆలోచన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్వ్యూ బడ్డీ అనే ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించడానికి ఆదిగా నిలిచిందంటున్నారు విశాఖకు చెందిన ఉజ్వల్. యువతలో ఉండే ఇంటర్వ్యూ భయాలను బారద్రోలడానికి ఈ ఇంటర్వ్యూ బడ్డీ అనే కంపెనీ చాలా తోడ్పాటుగా నిలుస్తుందంటున్నారు ఉజ్వల్. ఆయన ఆశయాలు ఫలించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.